25 మే 1961 యుఎస్ఏ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ పబ్లిక్ లోకి వచ్చి మానవ జాతిలో ఎవరు ఊహించలేని స్టేట్మెంట్ చేశారు. ఈ డెకేడ్ అయ్యే లోపల మనిషిని చంద్రుడి మీదకి పంపిస్తాం. Before this decade is out of landing a man on the moon and returning him safely to the earth. కానీ అసలు ఆ స్టేట్మెంట్ ఎందుకు చేశారు? కట్ చేస్తే 20th July 1969 ఒక్కళ్ళు కాదు, ఇద్దరు మనుషులు చంద్రుడి మీద అడుగుపెట్టారు. ఈ సక్సెస్ఫుల్ మిషన్ పేరు వచ్చేసి అపోలో 11. Neil, Buzz, and Mike, I want you to know that I think I'm the luckiest man in the world. And I say this not only because I have the honor to be President of the United States, but particularly because I have the privilege of speaking for so many and welcoming you back to Earth. మరి అపోలో 1 నుంచి అపోలో 10 వరకు ఏమయ్యాయి? మిషన్ సక్సెస్ఫుల్ అయ్యాక సరిగ్గా 7 సంవత్సరాల తర్వాత ఈ మిషన్లో వాడిన రాకెట్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ ఎంప్లాయీ బిల్ కేసింగ్ ఒక బుక్ రాశాడు. వి నెవర్ వెంట్ టు మూన్, అమెరికాస్ $30 బిలియన్ స్విండిల్. ఆ బుక్ లో ఈ మిషన్ అనేది ఒక ఫేక్ ఈవెంట్, అసలు మూన్ ల్యాండింగ్ అనేది జరగలేదు. ఇట్ ఈస్ ఫ్రేమ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హాలీవుడ్ అని మెన్షన్ చేశారు. దీనిని ప్రూవ్ చేస్తూ 2 ఇంపార్టెంట్ కాంట్రవర్షియల్ అలిగేషన్స్ ఆ బుక్ లో మెన్షన్ చేశారు. ఒక్కసారి ఈ పిక్ చూడండి, ఇందులో స్టార్స్ ఎందుకు లేవు. రెండో అలిగేషన్, స్పేస్ క్రాఫ్ట్ మూన్ మీద ల్యాండ్ అయ్యేటప్పుడు దుమ్మెందుకు లేవలేదు. మూన్ మీద ఎయిర్ లేకపోయినా ఈ ఫ్లాగ్ ఎలా ఎగురుతుంది? సో ఇవన్నిటికీ ఆన్సర్ తెలియాలంటే స్టే ట్యూన్ టు దిస్ వీడియో. సో భయ్యా నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అసలు ఈ మిషన్ మనుషుల్ని మూన్ మీద పంపించడం అనేది ఒక జియో పొలిటికల్ వార్ వల్ల స్టార్ట్ అయింది బిట్వీన్ యుఎస్ఏ అండ్ సోవియట్ యూనియన్. వాళ్ళ సుప్రీమసీని చూపించుకోవడానికి 4th October 1957 సోవియట్ యూనియన్ వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ శాటిలైట్ ని స్పేస్ లోకి పంపించారు. దాని పేరు స్పుట్నిక్. కానీ అసలు ఇది పంపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అర్త్ ఆర్బిట్ లో శాటిలైట్ ని ప్లేస్ చేయొచ్చా అని. ఇంకా మన యుఎస్ వాళ్ళు తగ్గుతారా చెప్పండి? దీనికి కౌంటర్ గా వీళ్ళు 31st January 1958 ఎక్స్ప్లోరర్ అనే శాటిలైట్ ని అర్త్ ఆర్బిట్ లోకి సక్సెస్ఫుల్లీ పంపారు. దీని యొక్క మెయిన్ పర్పస్ వచ్చేసి కాస్మిక్ రే డిటెక్షన్. బట్ వి నో ద రియల్ పర్పస్. ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ సోవియట్ యూనియన్ ఒక షాక్ ని ఇచ్చింది యుఎస్ కి. ఈసారి ఏకంగా స్పేస్ లోకి ఒక మనిషిని పంపించారు. అతని పేరు యూరీ గెగారియన్. ఈ అద్భుతం జరిగింది 12th April 1961. ఇంకా ఈ మాట విన్నాక యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ షాక్ అయ్యారు. కానీ ఈ షాకే ఒక హ్యూమన్ హిస్టరీలోనే ఎప్పటికీ నిలిచిపోయే మిషన్ కి దారి తీసింది. అదే మిషన్ అపోలో. As did the Sputnik in 1957, the impact of this adventure on the minds of men everywhere who are attempting to make a determination of which road they should take. Now it is time to take longer strides. Time for a great new American enterprise. Time for this nation to take a clearly leading role in space achievement, which in many ways may hold the key to our future on Earth. దీని గురించే మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం. సో రండి ఈ మిషన్ ఏంటో చూద్దాం. 26th February 1966 ఫస్ట్ మిషన్ అపోలో 1 ని లాంచ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ లాంచ్ డేట్ ని 27th January 1967 కి పోస్ట్ పోన్ చేశారు. ఈ మిషన్ లో 3 ఆస్ట్రోనాట్స్ వెళ్ళడానికి సిద్ధమయ్యారు. వీళ్ళు స్పేస్ క్రాఫ్ట్ లోకి ఎంటర్ అయ్యారో లేదో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. బట్ క్యాబిన్ ఇన్సులేషన్ ఫాల్ట్ వల్ల ఒక చిన్న స్పార్క్ పుట్టింది. ఆ చిన్న స్పార్క్ పెద్దదయ్యి ఆ 3 అక్కడికక్కడే కాలిపోయారు. ఇది నాసా హిస్టరీలోనే ఒక పెద్ద బ్లాక్ మార్క్. This is Mike Wallace at the CBS newsroom in New York. America's first 3 Apollo astronauts were trapped and killed by a flash fire that swept their moonship early tonight during a launch pad test
at Cape Kennedy in Florida. కట్ చేస్తే 9th నవంబర్ 1967 మిషన్ అపోలో 4. ఈసారి ఇది క్రూలెస్ స్పేస్ క్రాఫ్ట్, అంటే ఇందులో మనుషులు ఉండరు. ఇది పర్ఫార్మెన్స్ ని టెస్ట్ చేయడానికి లాంచ్ చేశారు. సిమిలర్ గా అపోలో 5 and 6 కూడా జరిగాయి విత్ సమ్ అప్గ్రేడేషన్స్. 11th అక్టోబర్ 1968 మిషన్ అపోలో 7. ఈసారి మళ్ళీ ముగ్గురు ఆస్ట్రోనాట్స్ పార్టిసిపేట్ చేశారు, బట్ దిస్ టైం వాళ్ళని సక్సెస్ఫుల్లీ స్పేస్ లోకి పంపింది నాసా. 21st డిసెంబర్ 1968 మిషన్ అపోలో 8. మళ్ళీ ముగ్గురిని సెలెక్ట్ చేసింది నాసా. ఈసారి ఏకంగా లూనార్ ఆర్బిట్ లోకే పంపించారు. ఈ మిషన్ లో అర్త్ ఇంకా మూన్ ఫోటోస్ కూడా తీశారు లూనార్ ఆర్బిట్ నుంచి. ఇంకా మిగిలింది మూన్ మీదకి ల్యాండ్ అవ్వడమే. సో సేమ్ ఇయర్ 1969 లోనే 2 మిషన్స్ లాంచ్ చేసింది నాసా. వీటిల్లో లూనార్ మాడ్యూల్ ని టెస్ట్ చేశారు. లూనార్ మాడ్యూల్ అనేది మనుషులని మూన్ మీదకి తీసుకొని వెళ్లే వెహికల్. ఇంకా ఇవన్నీ సక్సెస్ఫుల్ అయ్యేసరికి నాసా వాళ్ళు మిషన్ అపోలో 11 ని లాంచ్ చేయడానికి తయారయ్యారు. ఈసారి మళ్ళీ ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ని సెలెక్ట్ చేసింది. ఆ ముగ్గురు ఆస్ట్రోనాట్స్ వచ్చేసి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఇతను మిషన్ ని లీడ్ చేసే కమాండర్. మైకల్ కాలిన్స్, ఇతను సిఎస్ఎం మాడ్యూల్ పైలట్. బజ్ ఆల్డ్రిన్, ఇతను లూనార్ మాడ్యూల్ పైలట్. ఇప్పుడు ఒకసారి అపోలో 11 లో వాడిన స్పేస్ క్రాఫ్ట్ యొక్క లేఅవుట్ అర్థం చేసుకుందాం రండి. టాప్ లో ఉండేది కమాండ్ మాడ్యూల్, ఇది ఆ ముగ్గురిని హోల్డ్ చేసే క్యాబిన్. నెక్స్ట్ ఉండేది సర్వీస్ మాడ్యూల్, ఇందులో ఇంజన్ ఇంకా కమాండ్ మాడ్యూల్ ని అటు ఇటు తిప్పడానికి సంబంధించిన మెనూవర్స్ ఉంటాయి. ఈ రెండింటిని కలిపి సిఎస్ఎం మాడ్యూల్ అంటారు. దీని కింద ఉండేది లూనార్ మాడ్యూల్. నెక్స్ట్ ఫైనల్ పార్ట్ లాంచ్ వెహికల్ ఉంటుంది. ఇది అర్త్ నుంచి స్పేస్ లోకి తీసుకొని వెళ్తుంది. 16th జూలై 1969 1:32 PM అపోలో 11 మిషన్ స్టార్ట్ అయ్యి వేగంగా స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ అయింది. విత్ ఇన్ 12 minutes అర్త్ ఆర్బిట్ లోకి చేరింది. ఇంకా అన్ని సిస్టమ్స్ ప్రాపర్ గా ఉన్నాయా అని చెక్ చేయడానికి స్పేస్ క్రాఫ్ట్ అర్త్ చుట్టూ 1.5 రౌండ్స్ తిరిగింది. ఈ గ్యాప్ లో ఆస్ట్రోనాట్స్ వాళ్ళవి ఇంకా అవుటర్ స్పేస్ వి ఫోటోస్ తీశారు. మీన్ వైల్ మిషన్ కంట్రోల్ నుంచి పర్మిషన్ వచ్చింది ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ కోసం. మిషన్ కంట్రోల్ అంటే భూమి మీద నుంచి కమాండ్స్ ఇచ్చే స్టేషన్, అండ్ ట్రాన్స్ లూనార్ ఇంజెక్షన్ అంటే మొత్తం ఫుల్ బూస్ట్ తో లూనార్ ఆర్బిట్ వైపు ఒక పుష్. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మూమెంటం అక్వైర్ చేయడానికి. ఇంకా స్పేస్ క్రాఫ్ట్ 5500 miles/hour స్పీడ్ తో లూనార్ ఆర్బిట్ వైపు దూసుకు వెళ్ళింది. 19th జూలై 1969 3,86,000 kilometers ట్రావెల్ చేశాక స్పేస్ క్రాఫ్ట్ లూనార్ ఆర్బిట్ లోకి చేరింది. ఈ మొత్తం జర్నీ కంప్లీట్ అవ్వడానికి 74 hours పట్టింది. ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ 2 parts లోకి డివైడ్ అయింది. ఒకటి సిఎస్ఎం మాడ్యూల్, రెండోది లూనార్ మాడ్యూల్. ఈ సిఎస్ఎం మాడ్యూల్ లో ఉండి కంట్రోల్ చేసేది మైకల్ కాలిన్స్, లూనార్ మాడ్యూల్ లో ఉండి కంట్రోల్ చేసేది బజ్ ఆల్డ్రిన్ ఇంకా నీల్ ఆర్మ్స్ట్రాంగ్. యాక్చువల్ గా మనం మన పెట్స్ కి ఇంకా బైక్స్ కి ఎలా అయితే పేరు పెడతామో వీళ్ళు కూడా సిఎస్ఎం మాడ్యూల్ ఇంకా లూనార్ మాడ్యూల్ కి పేర్లు పెట్టారు. కొలంబియా ఇంకా ఈగల్ అని. 8:10 PM లూనార్ మాడ్యూల్ ఆల్మోస్ట్ మూన్ మీదకి ల్యాండ్ అవబోతుంది. కానీ సడన్ గా క్యాబిన్ లో అలారం మోగింది. దాని మీనింగ్ గైడెన్స్ కంప్యూటర్ ఓవర్లోడ్ అయిందని. ఆస్ట్రోనాట్స్ ఈ విషయాన్ని అర్త్ లో ఉన్న మిషన్ కమాండ్ కి చెప్పారు. బట్ మిషన్ కమాండ్ కీప్ ఫార్వర్డింగ్ అని రిప్లై ఇచ్చారు. బికాస్ నాసా వాళ్ళు ఈ ప్రాబ్లం వస్తే ఇబ్బంది కాకూడదని కంప్యూటర్ ఓవర్లోడ్ అయిన మెయిన్ ప్రోగ్రామ్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటట్టు స్పేస్ క్రాఫ్ట్ ని డిజైన్ చేశారు. ఈ గైడెన్స్ కంప్యూటర్ సిస్టమ్ అనేది మూన్ మీద ఆటోమేటిక్ గా ల్యాండ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బట్ ఈ ఆటోమేటిక్ ల్యాండింగ్ అనేది పెద్ద పెద్ద రాక్స్ ఉన్న వైపు తీసుకొని వెళ్ళింది. ఇంకా దీనితో పని జరగదని నీల్ ఆర్మ్స్ట్రాంగ్ స్పేస్ క్రాఫ్ట్ ని మాన్యువల్ కంట్రోల్ లోకి చేంజ్ చేసి ఆటోమేటిక్ ల్యాండింగ్ సిస్టమ్ సెట్ చేసిన లొకేషన్ నుంచి 4 miles అవతల ల్యాండింగ్ కి సిద్ధమయ్యారు. 8:16 PM మళ్ళీ ఇంకో చిక్కు ఎదురైంది. బజ్ లూనార్ మాడ్యూల్ లో జస్ట్ 5% ఫ్యూయలే మిగిలిందని నోటీస్ చేశాడు. ఈ విషయం అర్త్ లో ఉన్న మిషన్ కంట్రోల్ కి చేరవేశారు. ఈ విషయం వాళ్ళు విన్నాక 94 seconds వార్నింగ్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. స్టేటింగ్ ల్యాండ్ ఇట్ ఆర్ వీ హ్యావ్ టు అబార్ట్ ద మిషన్ అని చెప్పారు. లాస్ట్ 30 seconds ఉండగా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక రేడియో మెసేజ్ ఇచ్చారు. ఈగల్ హ్యాస్ ల్యాండెడ్. హిస్టరీలోనే ఫస్ట్ టైం మానవ జాతిలో ఎప్పటికీ నిలిచిపోయే రికార్డ్ అది. The Eagle has landed. Roger, Tranquility. We copy you on the ground. You got a bunch of guys about to turn blue. We're breathing again. Thanks a lot. ఈ ఈవెంట్ ని 600 million పీపుల్ టీవీలో చూశారు. ఇది ఆల్మోస్ట్ 1/6 ఆఫ్ ద పాపులేషన్ ఎట్ ద టైం. చూసారా అసలు అప్పట్లో స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద ఎంత క్రేజ్ ఉండేదో మనుషులకి. వీళ్ళు మొత్తం 21 hours 36 minutes లూనార్ సర్ఫేస్ మీద స్పెండ్ చేశారు. ఈ 21 hours లో 2 hours 32 minutes మూన్ మీద వాక్ చేశారు. ఆ గ్యాప్ లో 21.6 kgs మూన్ సాయిల్ ఇంకా రాక్ శాంపిల్స్ ని కలెక్ట్ చేశారు. ఇంకా కొన్ని ఫోటోగ్రాఫ్స్ అండ్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు.
అయ్యాక మళ్ళీ లూనార్ మాడ్యూల్ లోకి వచ్చారు. మళ్ళీ ఇంకో చిక్కు ఎదురైంది. లూనార్ మాడ్యూల్ ని మళ్ళీ గాల్లోకి తీసుకొని వెళ్లే ఇంజన్ ఆర్మ్ సర్క్యూట్ బ్రేకర్ స్విచ్ ఇరిగి లూనార్ మాడ్యూల్ ఫ్లోర్ మీద పడి ఉంది. యాక్చువల్ గా ఇది జరిగింది ల్యాండింగ్ టైమ్ లోనే, బట్ స్పేస్ లో ఎయిర్ ఉండదు కదండి. దట్స్ వై సౌండ్ ట్రావెల్ అవ్వదు. అందుకే ఆ స్విచ్ పడ్డ సౌండ్ ఆస్ట్రోనాట్స్ కి వినపడలేదు. ఈ స్విచ్ ఉంటేనే లూనార్ మాడ్యూల్ రిటర్న్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. మరి మళ్ళీ తిరిగి వెళ్ళడం ఎలా? ఒకవేళ మీరు ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తారో కమెంట్స్ లో చెప్పండి. దీనికి సొల్యూషన్ కోసం బజ్ ఆల్డ్రిన్ ఒక చిన్న లాజిక్ వాడాడు. స్విచ్ అంటే ఏంటి? ఒక సర్క్యూట్ లో పాస్ అయ్యే కరెంట్ ని బ్రేక్ చేసేది, అంతే కదా. సో బజ్ ఆ సర్క్యూట్ బ్రేకర్ ప్లేస్ లో ఒక పెన్ ని పుష్ చేశాడు. ఇంకా ఇంజన్ స్టార్ట్ అయింది. సక్సెస్ఫుల్లీ లిఫ్ట్ ఆఫ్ అయ్యి లూనార్ మాడ్యూల్ వెళ్లి సిఎస్ఎం మాడ్యూల్ కి అటాచ్ అయింది. దెన్ దే స్టార్టెడ్ దేర్ జర్నీ బ్యాక్ టు అర్త్. అర్త్ ఆర్బిట్ చేరారో లేదో మళ్ళీ ఇంకో చిక్కు ఎదురైంది. యాక్చువల్ గా అర్త్ ఆర్బిట్ రీచ్ అవ్వగానే వీళ్ళు ట్రావెల్ చేస్తున్న సిఎస్ఎం మాడ్యూల్, కమాండ్ మాడ్యూల్ అండ్ సర్వీస్ మాడ్యూల్ గా సపరేట్ అవ్వాలి. ఆ కమాండ్ మాడ్యూల్ లోనే వీళ్ళు అర్త్ లోపలికి వస్తారు అండ్ ఆ సర్వీస్ మాడ్యూల్ అవుటర్ అర్త్ అట్మాస్ఫియర్ లోనే అట్మాస్ఫియరిక్ ఫ్రిక్షన్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతుంది. ఈ డిస్ట్రక్షన్ అనేది వీళ్ళు ట్రావెల్ అవుతున్న కమాండ్ మాడ్యూల్ కి దూరంగా అయ్యేటట్టు డిజైన్ చేశారు. బికాస్ ఆ సర్వీస్ మాడ్యూల్ స్కాటర్ అయ్యి పీసెస్ వీళ్ళ కమాండ్ మాడ్యూల్ ని డ్యామేజ్ చేయకూడదని. బట్ ఆ సర్వీస్ మాడ్యూల్ ని దూరంగా తీసుకెళ్లే ట్రస్టర్స్ పని చేయలేదు. ఆ విషయం తెలిసిన ప్రెసిడెంట్ నిక్సన్ ఒక ఆల్టర్నేట్ స్పీచ్ రెడీ చేసుకున్నాడు, వాళ్ళ చావు వార్త పబ్లిక్ కి చెప్దామని. అసలు మనకి ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదండి గాడ్ సేవ్డ్ అస్ అని. ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. వాళ్ళ కమాండ్ మాడ్యూల్ పక్కనే ఆ సర్వీస్ మాడ్యూల్ పేలి చిన్న చిన్న పార్ట్స్ లోకి స్కాటర్ అయింది. కానీ వీళ్ళ కమాండ్ మాడ్యూల్ కి ఏమీ జరగలేదు. ఆ పీసెస్ స్కాటర్ అవ్వడం ఆస్ట్రోనాట్స్ వాళ్ళ కళ్ళతో చూశారు. మరి దీని మీద థాట్స్ ఏంటో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఫైనల్లీ 24 జూలై 1969 4:50 PM కి కమాండ్ మాడ్యూల్ పెసిఫిక్ ఓషన్ లో స్ప్లాష్ డౌన్ అయింది. Wonderful! I can't believe they finally got down. I love it. I thought the boy wouldn't make it, but they did. That was great. Great for them, really. That's something else. I mean, everybody's wondering, will they come back? Now they're back. We're all happy. Well, I'm so excited. I don't know what to say. It's so beautiful. Wow, I'm just so happy they're back really safe. ఈ మిషన్ మొత్తానికి 8 days 3 hours 18 minutes 35 seconds పట్టింది. యాక్చువల్ గా ఈ మిషన్ అంత ఈజీగా స్టార్ట్ అవ్వలేదు. ఈ మిషన్ స్టార్ట్ అవ్వక ముందు చాలా మంది ఇంక్లూడింగ్ అమెరికన్స్ అసలు ఈ మిషన్ ఎందుకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ మీద ఎందుకు వేస్ట్ చేయడం, ఇన్స్టెడ్ అమెరికాలో ఉన్న పూర్ పీపుల్ మీద ఖర్చు పెట్టొచ్చుగా అన్నారు. బట్ ఈ మిషన్ వల్ల హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ క్రియేట్ అయ్యాయి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ లో. అదే కాకుండా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో మనుషులకి స్టెమ్ కోర్సెస్ యొక్క అవేర్నెస్ పెరిగింది. మరి స్టార్టింగ్ లో చెప్పిన బిల్ కేసింగ్ యొక్క కాంట్రవర్షియల్ అలిగేషన్స్ పరిస్థితి ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఈ ఫోటో సంగతి ఏంటంటే నాసా వాళ్ళకి తెలుసు స్పేస్ లో ఎయిర్ ఉండదని. సో వీళ్ళు ఆ యుఎస్ఏ ఫ్లాగ్ కి ఒక అల్యూమినియం స్ట్రింగ్ ని అటాచ్ చేశారు ఇలా. దట్స్ వై ఆ ఫ్లాగ్ స్టిఫ్ గా నిలబడింది. ఇలా మరి ఎందుకు వేవ్ అయిందంటే ఆస్ట్రోనాట్ ఆ ఫ్లాగ్ ని పట్టుకున్నప్పుడు ఆ ఇంపాక్ట్ కి వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యి ఆ ఫ్లాగ్ అలా వేవ్ అయింది. మరి ఈ లూనార్ మాడ్యూల్ ల్యాండ్ అయినప్పుడు డస్ట్ ఎందుకు లేవలేదంటే దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మూన్ మీద ఎయిర్ లేకపోవడం వల్ల డస్ట్ అనేది టుగెదర్ స్టిక్ అయ్యి లేవదు. సింపుల్ గా చెప్పాలంటే మూన్ ల్యాక్స్ అట్మాస్ఫియర్ లైక్ అర్త్. ఫైనల్ గా ఈ ఫోటోలో స్టార్స్ కనపడకపోవడానికి రీజన్ కెమెరా యొక్క ఎక్స్పోజర్. అంటే డైరెక్ట్ గా ఫోటో తీస్తే మనిషి అంత బ్రైట్ గా కనిపించడు, బట్ స్టార్స్ కనిపిస్తాయి. అదే మనిషి కనిపించేటట్టు ఎక్స్పోజర్ పెంచితే స్టార్స్ అండర్ ఎక్స్పోజ్ అవుతాయి. దట్స్ వై ఫోటోలో కనిపించవు. ఒకసారి మీరు కూడా మీ ఫోన్ తో మనిషిని ఫోకస్ చేసి ఫోటో తీయండి, మీకే అర్థమవుతుంది. బట్ నైట్ మోడ్ ఆఫ్ చేయడం మర్చిపోకండి. సో ఇది భయ్యా ఈ రోజు వీడియో. ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. ఒకవేళ ఇంకా లైక్ చేయకపోతే లైక్ గుద్దేయండి. ఫైనల్ గా ఒకటి, సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మాకు మోటివేషన్ ఇచ్చిన వారు అవుతారు. നമ്മൾ